ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో లాస్ట్ క్లాస్లో థర్డ్ చాప్టర్ భౌతిక లోకాల నుండి విముక్తి ఇది స్టార్ట్ చేసామన్నమాట. సో స్క్రీన్ షేరింగ్లో ఇప్పుడు చూస్తే ఇంతకు పూర్వము తెలిపినట్లు ఎవరైతే కృష్ణ చైతన్యముతో మరణిస్తారో వారికి కృష్ణ నివాసమైన కృష్ణలోకములో ప్రవేశము నిశ్చయముగా కలుగుతుంది. ఆ లోకానికి వెళ్ళడం వలన లాభమేమిటని ఎవరైనా ఇక్కడ అడిగే అవకాశం ఉన్నది. దానికి శ్రీకృష్ణుడే స్వయంగా సమాధానం చెప్పాడు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన తరువాత మహోన్నతమైన పూర్ణత్వాన్ని బడిసిన కారణంగా దుఃఖపూర్ణమైన ఈ తాత్కాలిక జగత్తుకు ఏనాడు తిరిగి రారు. సో మనం ముందు చెప్పుకున్నట్టుగా భక్తి యోగులు, అష్టాంగ యోగులు రెండు డిఫరెంట్ పాత్స్ అన్నమాట. భక్తి యోగులు వాళ్ళ పర్ఫెక్షన్, లిబరేషన్, మోక్షాన్ని, ముక్తిని ఎలా లభించగలరు? అష్టాంగ యోగుల యొక్క వాళ్ళ గోల్ ఏంటి? వాళ్ళు ఎలా ముక్తిని లభించగలరు? మనకు తెలుసు ఈ జనన మరణాలకు అతీతంగా ఈ బుక్లో ప్రభుపాదు 8వ అధ్యాయం నుంచి చెప్తున్నారని. సో అష్టాంగ యోగులు చనిపోయేటప్పుడు, శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఓం అని పలికి వాళ్ళు ఆ ఇంద్రియాలన్నిటినీ కంట్రోల్ చేసుకొని ఓం అని పలికి బ్రహ్మంలో ఒక్కరైపోవాలనుకుంటారనమాట. విష్ణు ధ్యానంలో ఉండి ఓం అని పలికి వాళ్ళు బ్రహ్మంలో ఒక్కరైపోవాలనుకుంటారు. భక్తి యోగులకి ఇక్కడ ఏం చెప్పారంటే, మనం లాస్ట్ క్లాస్లో చూసేసినట్టుగా అనన్య చేతా సతతం యోమాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్యచేతా సతతం, సతతం అనన్యచేతా సతతం యోమాం స్మరతి నిత్యశ. ఎవరైతే నన్ను స్మరిస్తూ ఉంటారో, అనన్యచేతా సత ఎల్లప్పుడూ నన్ను స్మరిస్తూ ఉంటారో, తస్యాహం సులభః పార్థ వాళ్ళకి ఈ భౌతిక జగత్ అనేది తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగిన. వాళ్ళకి ఈ భౌతిక జగత్ అనేది ఒక చిన్న దూడ యొక్క కాల్లో ఎంత ఉంటుందో అలా అనమాట. దాన్ని దాటడం ఈజీ. ఒక మహాసాగరం లాంటి ఈ భౌతిక జగత్తుని దాటడం చాలా కష్టం. కానీ ఎవరైతే భక్తి యోగులు కృష్ణుని స్మరిస్తూ సతతం కృష్ణుని స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి ఈ భౌతిక జగత్తు సాగరం, ఈ సంసార సాగరం అనేది ఒక దూడ యొక్క కాలు ఎంత చిన్నగా ఉంటుంది, ఆ సాగరం అంతా అంత చిన్నగా అయిపోతుంది అనమాట వాళ్ళకి. సో కృష్ణ ఇంకా ఏం చెప్తారంటే ఈ భౌతిక జగత్తుని దాటి ముక్తిని పొందాలంటే, కృష్ణుని దగ్గరికి వెళ్ళాలంటే మనం చూసామన్నమాట, అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం. సో ఆ అంతకాలంలో ఏది మనం ధ్యానిస్తే అక్కడికి మనం వెళ్తాం. స్మరన్ ముక్త్వా కలేవరం. సో భక్తి యోగులకి
ఆ అంతకాలంలో ధ్యానించడం ఎలా కలుగుతుంది? ఎలా ధ్యానించగలరు వాళ్ళు? అంటే రెగ్యులర్ ప్రాక్టీస్. అనన్య చేతా సతతం. రెగ్యులర్‌గా వాళ్ళు ఎప్పుడైతే స్మరిస్తూ ఉంటారో, ఆ అంతకాలంలో గూడా వాళ్ళు ధ్యానించగలరు కృష్ణుని. సో, ఇక్కడేం చెప్తున్నారంటే ఇంతకు పూర్వం తెలిపినట్లుగా ఎవరైతే కృష్ణ చైతన్యముతో మరణిస్తారో వారికి కృష్ణ నివాసమైన కృష్ణలోకంలో ప్రవేశం నిశ్చయముగా కలుగుతుంది. వాళ్ళకి గోలోక ధామానికి వెళ్ళే అవకాశం కలుగుతుంది. ఎవరైతే కృష్ణ చైతన్యంలో మరణిస్తారో. సో, ఈ లోకానికి వెళ్ళడం వలన లాభమేంటి అని ఎవరైనా అడిగితే, ఇక్కడ వెళ్ళితే ఏం లాభం నాకు? అని ఎవరైనా అడిగితే, కృష్ణుడే మళ్ళీ భగవద్గీతలో చెప్పారనమాట. ఏంటి లాభం? ఆ గోలోక ధామానికి వెళ్ళడం వల్ల వచ్చే లాభం ఏంటి? అంటే, నేనిక్కడ సంతోషంగా ఉన్నాను కదా! అక్కడెందుకెళ్ళాలి? ఆ! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో నేను సంతోషంగా ఉన్నాను. నేను అమెరికాకెళ్ళాలి లేదా వేరే దేశానికి ఎందుకెళ్ళాలి అనుకోవచ్చు. అలానే నేనిప్పుడు ఈ భూమి మీద సంతోషంగానే ఉన్నాను. కానీ ఎందుకు నేను వేరే లోకానికి వెళ్ళాలి? ఎందుకు నేను కృష్ణ లోకానికి వెళ్తే నాకేం లభిస్తుంది? దానికి ఆన్సర్ కృష్ణుడే ఇక్కడ చెప్పారనమాట. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. సో, ఇక్కడ మనం గమనించుకోవాల్సిందేంటంటే ఈ ఈ లోకానికి సృష్టికర్త అయిన శ్రీకృష్ణుడు ఈ లోకాలన్నిటికీ సృష్టికర్త అయిన శ్రీకృష్ణుడు ఈ లోకం అంటే ఏంటి అని భగవద్గీతలో చెప్తున్నారు. ఏమిటి లోకం అంటే దుఃఖాలయం. ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్‌ని ఏమంటాం? దేవాలయం. లైబ్రరీని ఏమంటాం? గ్రంథాలయం. ఎందుకంటే అక్కడ అన్ని బుక్స్ ఉంటాయి లైబ్రరీలో. సో, గ్రంథాలయం అంటాం. ఎక్కడ మనం క్లీన్ చేసుకునే ప్లేస్ ఏంటి? బాత్రూమ్. శౌచాలయం. శుచిత్వం. ఎక్కడైతే మనం క్లీన్ చేసుకోగలమో మన బాడీని అది శౌచాలయం అంటాం. సో, అలానే గ్రంథాలయం, దేవాలయం, శౌచాలయం ఇలానే ఈ జగత్తుని ఈ సృష్టికర్త అయిన శ్రీకృష్ణుడు ఈ జగత్తుని ఏంటంటాడంటే దుఃఖాలయం అంటాడు. ఈ దుఃఖాలన్నిటికీ ఇది నిలయం అన్నమాట. ఈ జగత్తు, భౌతిక జగత్తు. మళ్ళీ ఏమంటున్నారు ఇక్కడ? అశాశ్వతం. ఇక్కడ నీకు ఏది సంతోషం అనిపిస్తూ ఉందో అది కూడా అశాశ్వతం. ఎక్కువసేపు ఉండదు. మనం ఏదైతే సుఖము అనుకుంటున్నామో, సంతోషము అనుకుంటున్నామో, ఆ కొద్ది కాలపు కొంతపాటి సుఖం, సంతోషం గూడా అది శాశ్వతం కాదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సుఖం కూడా గాదు. ఇక్కడ సో కాల్డ్ ఏదైతే సుఖం మనం అనుకుంటున్నామో అది యాక్చువల్లీ దుఃఖం. దీన్ని బట్టి నేను ఒక స్టోరీ చెప్తాను. భాగవతంలో ఉన్న ఒక మంచి స్టోరీ అనమాట. ఒకానొకప్పుడు సూర్యవంశంలో ఉన్న అంగరాజు అని ఒక రాజు ఉండేవాడనమాట. ఆయనకు కొడుకులు లేరనమాట. పుత్రులు అనేవాళ్ళు లేరు. ఎన్నిసార్లు ఏం ప్రయత్నించినా ఆయనకి పుత్రులు అనేవాళ్ళు కలగలేదనమాట. సంతానం లేదు ఆయనకు. సో, ఆయన సంతానం లేదనేసరికి ఆయన ఫుల్ దుఃఖంలో ఉన్నాడనమాట. దుఃఖం పడి చింతిస్తూ ఉన్నాడు. సంతానం లేదే అని. ఒకసారి ఒక మహర్షుల ద్వారా ఆయనకు కొంత సేవ చేయడం వల్ల ఆయనకు కొంచెం వాళ్ళు వరం కోరుకోమన్నారనమాట. నీకేం కావాలి? సో, ఆ మహర్షులు ఆయనకి సంతాన ప్రాప్తి కలిగేంత వరం ఇచ్చారనమాట. సో, ఆయనకప్పుడు సంతాన ప్రాప్తి కలిగినప్పుడు ఆయన చాలా సంతోషం అయిపోతారనమాట. సుఖం. ఫుల్ సంతోషం అనమాట. నాకు కూడా పుత్రుడు కలిగినాడు అని. సో, ఆ పుత్రుడు పేరే పుత్రుడు పెరిగి పెద్దయ్యేటప్పుడు చాలా ఆయన మనస్తత్వం అనేది చాలా బ్యాడ్.
చెడు మనస్తత్వం, చిన్నపిల్లల్ని తోటి ఆడుకునే పిల్లవాళ్ళని కొట్టేవాడనమాట. ఈవెన్ ఏదైనా అతనికి నచ్చకపోతే చంపేసేవాడే వేరే వాళ్ళని. సో చాలా క్రూరత్వం కలిగిన మనిషి. చాలా క్రూరత్వం కలిగిన మనిషి అనమాట. అప్పుడు ఆయన ఇలాంటి కొడుకు పుట్టాడే పుత్రుడు అని చింతిస్తాడు. దుఃఖం. ఇలాంటి కొడుకు నాకు కలిగినాడే, ఇలాంటి భగవంతుడు నాకు ఇలాంటి కొడుకుని ఇచ్చాడే అని ఫుల్ ఆయన బాధపడతాడు. సో ఫస్ట్ ఆయనకి కొడుకు లేడే అని బాధ. ఎందుకంటే పుత్రుని గురించి చాలా చెప్పబడినది మన వేదాల్లో. పుత్రుడు అంటే ఎవరు, పుత్రుడు ఎందుకు కావాలి అని చాలా చెప్పబడినది. సో పుత్రుడు కలిగినప్పుడు చాలా సంతోషం. పున్నామ నరక త్రాయతే ఇది పుత్రః. పున్నామ నరకం నుంచి తప్పించేవాడే పుత్రుడు. అలాంటి పుత్రుడు లేడే అని ఆయనకు దుఃఖం. మళ్ళీ పుత్రుడు కలిగినాడు అని సుఖం, సంతోషం. మళ్ళీ ఇలాంటి క్రూరత్వం కలిగిన పుత్రుడు కలిగినాడే నాకు అని మళ్ళీ దుఃఖం. మళ్ళీ నెక్స్ట్ వర్స్లోనే ప్రభుపాద్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ. అంగరాజు నెక్స్ట్ వర్స్లోనే చెప్తాడు, ఇలాంటి పుత్రుడు కలిగినాడు కాబట్టి నాకు ఈజీగా, చాలా సులభంగా ఈ కుటుంబం నుంచి విరక్తి అనేది కలిగింది. సో ఇమీడియట్గా ఆయన సంతోషపడతాడనమాట. సో ఆయన పుత్రుని పేరు వచ్చేసి వేన. భాగవతం 4వ అధ్యాయంలో ఉంది, 4వ స్కందంలో ఉంది ఈ పాస్ట్ టైం, ఈ లీల. ఆ వేన యొక్క కొడుకే పృథుమహారాజు. సో ఇది మనం చూడొచ్చు. ఫస్ట్ అంగమహారాజు దుఃఖం, తర్వాత పుత్రుడు కలిగినాడనే సుఖం, మళ్ళీ ఇలాంటి పుత్రుడు కలిగినాడే అనే దుఃఖం, మళ్ళీ ఇలాంటి పుత్రుడు కలగడం వల్ల నాకు మంచిదైంది, ఈ కుటుంబం నుంచి, ఈ ఫ్యామిలీ నుంచి నాకు డిటాచ్మెంట్, విరక్తి అనేది కలిగింది. సో నేను దేవుని సేవకి వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన రాజ్యాన్ని అన్నీ వదిలేసి ఆయన అడవులకు వెళ్ళిపోతాడు అనమాట. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కృష్ణుడు ఏం చెప్తాడు ఇక్కడ, దుఃఖాలయం అశాశ్వతం ఈ భౌతిక జగత్ అనేది. సో మనం సోకాల్డ్ ఏదో కొంత కొద్దిపాటి సుఖం కూడా అది సుఖం కాదు, దుఃఖం. యాక్చువల్లీ సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి మనకి తెలియదు అనమాట. అవి ఋతువులు మాదిరి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఏంటి అని మనకు తెలియదు. ఇంద్రియ సుఖాలు మనకి యాక్చువల్లీ సుఖం కాదు. సో అందుకే ఇక్కడ కృష్ణ ఏం చెప్తారంటే, ఈ భౌతిక జగత్ అనేది దుఃఖాలయం అంటారు. సో సుఖం అనేది యాక్చువల్గా లేనే లేదు. మరి ఆ కొంతపాటి సుఖం మనం ఏమనుకుంటామో అది అశాశ్వతం. సో అందుకే చెప్తారు, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. మాముపేత్య, నా దగ్గరకు వస్తే, ఈ శరీరం వదిలేటప్పుడు నన్ను తలుచుకొని నువ్వు నా లోకానికి, నా గోలోక ధామానికి నువ్వు వస్తే, పునర్జన్మ, మాముపేత్య పునర్జన్మ నాప్నువంతి మహాత్మానః, నీకు మళ్ళీ ఈ దుఃఖాలయం అశాశ్వతమైన భౌతిక జగత్తుకు తిరిగి రావు అని ఇక్కడ ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నారు. మళ్ళీ కింద చూసుకుంటే ఇక్కడ, సృష్టికర్త అయిన శ్రీకృష్ణుని చేతనే ఈ భౌతిక జగత్తు దుఃఖాలయము, దుఃఖపూర్ణము అని రూఢి చేయబడింది. ఇక దీనిని ఎట్లా మనము సౌఖ్యకరంగా చేయగలము? ఈ భౌతిక జగత్తు సృష్టించబడినది శ్రీకృష్ణుని వల్ల. ఆ శ్రీకృష్ణుడే మనకు చెప్తున్నాడు అనమాట, ఇది దుఃఖాలయం. సో ఆయన సృష్టికర్త, ఆయన సృష్టించిన ఈ భౌతిక జగత్తుని ఆయనే దుఃఖాలయం అన్నప్పుడు మనం దీన్ని ఎట్లా ఇంకా సుఖంగా మనం ఇక్కడ జీవించగలం? అది క్వశ్చన్ మార్క్. జీవించలేమన్నమాట. సో నామమాత్ర విజ్ఞాన శాస్త్ర ప్రగతి ద్వారా, సైంటిఫిక్ టెక్నాలజీ ద్వారా ఈ ప్రపంచాన్ని సౌఖ్యకరమైనదిగా మనం చేయడం సాధ్యమేనా? లేదు, అది అసాధ్యం. నిజానికి ఆ దుఃఖాలు ఏమిటోనన్న విషయమైనా మనము తెలుసుకోవడం లేదు. ఇంతకు
ఇంతకు ముందు చెప్పినట్లు జన్మము, ముసలితనము, రోగము, మృత్యువు అనేవే దుఃఖాలు. వాటికి మనం పరిష్కారాన్ని ఇవ్వలేకపోతున్నాం కనుక ప్రక్కకు పెట్టేస్తున్నాం. నిరంతరము మనకు కష్టాన్ని కలిగిస్తున్న ఈ దుఃఖాలను పరిష్కరించే శక్తి విజ్ఞాన శాస్త్రానికి లేదు. దానికి బదులు విజ్ఞానవేత్తలు మన దృష్టిని రోదసీ నౌకలు లేదా అణుబాంబుల తయారీ వైపునకు మళ్లిస్తున్నారు. ఈ సమస్యలకు భగవద్గీతలో పరిష్కారము చూపబడింది. జీవుడు శ్రీకృష్ణ పదాన్ని పొందగలిగితే జన్మ మృత్యువులతో నిండిన ఈ భూమికి తిరిగి రావలసిన పని ఉండదు. ఈ ప్రదేశము దుఃఖపూర్ణమని మనము తెలుసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే కృష్ణుడు మళ్ళీ ఏం చెప్తున్నారంటే, సైంటిఫిక్ టెక్నాలజీ ద్వారా, విజ్ఞాన శాస్త్ర ప్రగతి ద్వారా ఈ ప్రపంచాన్ని మనం ఎప్పుడూ సౌఖ్యకరంగా మార్చుకోలేము. అది అసాధ్యం అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడున్న దుఃఖాలనేవి ఏంటో కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. భగవద్గీతలో చెప్పినట్లు జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేవి దుఃఖాలు, ఈ లోకంలో ఉన్న దుఃఖాలు. కానీ ఈ ప్రపంచంలో ఎంతమంది వాటిని పట్టించుకుంటున్నారు? ఇవి దుఃఖాలని అగ్రి చేస్తున్నారు. సొంత మా ఇంట్లో వాళ్ళ నేను నా పర్సనల్గా చెప్తున్నాను, మా ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్ ఒకసారి చెప్పినప్పుడు జన్మ, మృత్యు, జర, వ్యాధి ఇది కాలచక్రం, దీంట్లో మనం పడి అనుభవిస్తున్నాము అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇదే సంసారం, దీన్ని మనం అలవాటు చేసుకోవాలి. సో వాళ్ళు ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధులను కూడా ఒక అలవాటు మాదిరి చేసుకొని దీంట్లో పడిపోయినారనమాట. సో ఇవి దుఃఖాలు అనే తెలుసుకోవడానికి కూడా వాళ్ళు ట్రై చేయడం లేదు. ఇది అంతా మాయలో పడేసిందనమాట. ఎందుకంటే నాకు ఏదో హాని జరుగుతుంది, ఆ హాని ఏంటో తెలుసుకోవడానికి కూడా నేను ట్రై చేస్తుండలేదనమాట. చూడండి ఎంత మాయ. జన్మ, మృత్యు, జర, వ్యాధి దీని నుంచి నేను పీడింపబడుతున్నాను, కానీ అవి దుఃఖాలు అని తెలుసుకోవడానికి కూడా నేను ట్రై చేయడానికి అవ్వట్లేదు. ఆ తెలుసుకోవడానికి ఆ కృషి కూడా మనం చేయం. అందుకే ఎందుకు మనం చేయము అంటే, ఎందుకు ఇవి దుఃఖాలు అని ఐడెంటిఫై చేసాక మనం ఎందుకు చేయము అంటే, ఎందుకంటే వాటికి మనం పరిష్కారాన్ని ఇవ్వలేకపోతున్నాం కనుక. దానికి సొల్యూషన్ అనేది లేదు. జన్మ, మృత్యు, జర, వ్యాధి దీని నుంచి తప్పించుకోలేము, దీనికి సొల్యూషన్ అనేది నా దగ్గర లేదు అని మనిషి అనుకున్నాడు. కాబట్టి వాటిని దుఃఖాలు అని పరిగణించడం కూడా మానేశాడనమాట. సో ఈ కాలచక్రంలో జన్మ, మృత్యు, జర, వ్యాధి ఇవంతా నేను అనుభవించాల్సిందే అని నమ్మి ఆయన ఇవన్నీ పక్కకు మనుషులు పక్కన పెట్టేసినారు జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేవి. నిరంతరము మనకి కష్టాన్ని కలిగిస్తున్న ఈ దుఃఖాలను పరిష్కరించే శక్తి విజ్ఞాన శాస్త్రానికి లేదు. దానికి బదులు విజ్ఞానవేత్తలు మన దృష్టిని చూడండి ఇక్కడ ఎంత ఈజీగా మన దృష్టిని మళ్లించినారో వాళ్ళు, విజ్ఞాన శాస్త్రులు, విజ్ఞానవేత్తలు, సైంటిస్ట్ అంతా ఈ జన్మ, మృత్యు, జర, వ్యాధిని తప్పించుకోవడానికి అసాధ్యం. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండేటివే, ఈ దుఃఖాలు ఉండేటివే, కానీ దాని నుంచి అవి మరిచిపోయేదానికి దాని నుంచి మన బుద్ధి, మన దృష్టి మళ్లించేశారనమాట. దేని మీద? రోదసీ నౌకలు అంటే ఈ సైంటిఫిక్ టెక్నాలజీ మీద. ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారంటే అణుబాంబుల తయారీ వైపునకు మళ్లిస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు ప్రపంచంలో ఎంత యుద్ధాలు జరుగుతున్నాయో, ఇస్రాయెల్, అమెరికా, ఇరాన్. ఒకరు వచ్చేసి ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే డిజైర్, వాళ్ళ కోరికలు బట్టి. సో ఈ సమస్యలకు భగవద్గీతలో పరిష్కారం చూపబడింది. ఏం పరిష్కారం అంటే జీవుడు శ్రీకృష్ణ పదాన్ని పొందగలిగితే జన్మ మృత్యువులతో నిండిన ఈ భూమికి తిరిగి రావాల్సిన పని ఉండదు. ఎప్పుడైతే జీవుడు శ్రీకృష్ణ పదాన్ని, శ్రీకృష్ణ నామాన్ని తీసుకుంటాడో ఈ జన్మ మృత్యువులతో నిండిన ఈ భూమికి మళ్ళీ తిరిగి రావాల్సిన పని ఉండదు. ఈ ప్రదేశము దుఃఖపూర్ణమని మనం తెలుసుకోవాలి. దీనిని అర్థం చేసుకోవడానికి కొంత వికసిత మేధస్సు అవసరమవుతుంది.
ఇంటెలిజెన్స్, బుద్ధి అనేది కావాలన్నమాట ఇవన్నీ అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ ద బాక్స్, ఇంగ్లీష్లో కూడా చెప్తారనమాట, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. మనం ఈ బాక్స్లో ఉన్నాం ఇప్పుడు, ఈ ప్రపంచం, ఈ భౌతిక జగత్తులో ఉన్నాం. సో ఈ భౌతిక జగత్తులో ఉన్న కండిషన్స్కి అగ్రి అయ్యి ఇక్కడే ఉన్నామన్నమాట. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దీని నుంచి బయటికి పోవడం అవ్వదు. ఈ దుఃఖాలకి మనం అలవాటు పడిపోయినాం అనమాట, దీంట్లోనే ఉన్నాం. మనకి యాక్చువల్లీ దీని నుంచి బయటకు పోవచ్చు అని కూడా తెలియదు. భగవద్గీతలో చెప్పేంత వరకు ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి నుంచి బయటకు పోవచ్చు అని కూడా మనకు తెలీదు. బయట వేరే ప్రపంచం ఉంది అని కూడా తెలీదు. సో అందుకే కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు, ఎప్పుడైతే కృష్ణ నామాన్ని మనం తలుచుకుంటామో, స్మరిస్తామో, అంతకాలేచ మామేవ, ఆయన నామాన్ని అంతకాలంలో పలుకుతామో, సో ఈ ఈ భౌతిక జగత్తును వదిలి ఆయన ధామానికి వెళ్ళొచ్చు. ఇక్కడ తాము దుఃఖాలను అనుభవిస్తున్నామని పిల్లలకు, కుక్కలకు, పందులకు తెలియదు. పశువులకు తెలియదు అనమాట, నాకు ఇప్పుడు నేను దుఃఖంలో ఉన్నాను అని. ఎందుకంటే వాటికి అంత ఎక్కువ బుద్ధి లేదు. వాళ్ళకు కూడా బుద్ధి ఉంది, కానీ హయ్యర్ ఇంటెలిజెన్స్ అనేది లేదనమాట. ఆలోచించే శక్తి, మనిషి ఆలోచించే శక్తి ఉన్న, ఆ ఆలోచించే శక్తి జంతువునికి ఎక్కువ లేదు. కానీ అతని ఆలోచనా శక్తి దుఃఖస్థితి నుండి బయటపడే పద్ధతిని కనుక్కోవడానికి కాక జంతు లక్షణాలను పెంచుకోవడానికే వాడబడుతున్నది. సో పశువుల మాదిరి మనకి ఆలోచించే శక్తి అనేది తక్కువ ఏం లేదు, మనకు ఉంది అనమాట. సో మనం ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధులని, ఈ దుఃఖాల నుంచి తప్పించుకోవడానికి ఆలోచించకుండా జంతు లక్షణాల ద్వారానే, జంతువుల మాదిరి మనం కూడా ఈ దుఃఖానికి అలవాటు పడిపోతున్నాం. తనను చేరిన వాడు దుఃఖ భోగానికై పునర్జన్మను పొందడని ఇచ్చట శ్రీకృష్ణుడు స్పష్టంగా తెలియజేశాడు. అతనిని చేరిన మహాత్ములు పరమ జీవన పూర్వత్వాన్ని పొందారు. అట్టి పూర్ణత్వము జీవునికి సంసార దుఃఖము నుండి ఉపశమనము కలిగిస్తుంది. ఈ సంసార దుఃఖం, జన్మ, మృత్యు, జరా, వ్యాధి, ఈ దుఃఖాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అనమాట ఎప్పుడైతే మనం ఆ లోకానికి, ఆ గోలోకధామానికి చేరుకుంటాము. సో ఎవరు చేరుకుంటారు అంటే వాళ్ళే మహాత్ములు. ఎవరైతే ఈ భౌతిక జగత్తు నుండి గోలోకధామానికి వెళ్ళగలరు, ఎవరు వాళ్ళు అంటే మహాత్ములు. మనం ఇక్కడ చూసుకుంటే వర్స్లో కృష్ణ కూడా శ్లోకంలో చెప్తారనమాట, నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఈ మహాత్మా అనేది వర్డ్ చాలా ఇంపార్టెంట్. మనం చూసుకుంటే భగవద్గీతలో చాలా చోట్ల కృష్ణుడు మహాత్మా అనే వర్డ్ యూజ్ చేస్తున్నారనమాట. ఎక్కడెక్కడ అంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఇక్కడ భగవద్గీతలో 7వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పారనమాట. ఎన్నో ఎన్నో జన్మలు మనం తీసుకుంటూ ఉన్నాం. ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి కాలచక్రంలో పడి ఎన్నెన్నో జన్మలు తీసుకుంటాను. సో ఎన్నో ఎన్నో జన్మలు దాటిన తర్వాత జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, బుద్ధి కలిగిన వాడు, జ్ఞానాన్ని తెలుసుకుని, రియల్ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు ఏం చేస్తారంటే వాసుదేవ సర్వమితి, వాసుదేవుడే అన్నిటికీ మూలము అని తెలుసుకుంటాడనమాట. తెలుసుకొని ఆయనకు శరణాగతి పొందుతాడు. వాళ్ళే అట్టి వాళ్ళే ఎవరు వాళ్ళు? మహాత్ములు అని చెప్తారనమాట. అలాంటి మహాత్ములు సమహాత్మ సుదుర్లభ, చాలా రేర్. సుదుర్లభ అంటే చాలా తక్కువ. మళ్ళీ ఇంకా భగవద్గీతలో చూస్తే ఎక్కడెక్కడ చెప్తారు మహాత్మా అని? 9వ అధ్యాయంలో ఇంకో చెప్తారనమాట, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. మహాత్మానస్తు మాం పార్థ, ఈ మహాత్ములు, ఇలాంటి వాళ్ళు, ఈ మహాత్ములు దైవీం ప్రకృతిం ఆశ్రితాః. దైవీం ప్రకృతిం ఆశ్రిత, ప్రకృతిలో 2 రకాలు.
ఒకటి ఇంటర్నల్ ఎనర్జీ అంటాం, ఇంకొకటి ఎక్స్టర్నల్ ఎనర్జీ అంటాం. ఇంటర్నల్ ఎనర్జీ అంటే దైవీ ప్రకృతి, ఎక్స్టర్నల్ ఎనర్జీ అంటే మాయా ప్రకృతి. సో ఈ మహాత్ములు దేని ఆధీనంలో ఉంటారు? ఏ ఆధీనంలో ఉంటారంటే దైవీం ప్రకృతిం ఆశ్రితాః. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రితాః. దైవీం ప్రకృతి అంటే కృష్ణుని యొక్క అంతరంగ శక్తి. అంతరంగ శక్తిలో ఆయన మాయలో, యోగమాయలో మనం ఉంటామన్నమాట. ఆ యోగమాయలో భజంతి అనన్య మనసో. ఆయన గురించి మనం భజన, నామస్మరణ అనేది చేస్తామన్నమాట. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే 7వ అధ్యాయంలో బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమతి సమహాత్మ సుదుర్లభ. అష్టాంగ యోగులు పంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో, ఎన్నెన్నో కోట్ల సంవత్సరాలు వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారు, సమాధిలో ఉండి ధ్యానిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా పంతాస్తు కోటి శతవత్సర సంప్రమ్యో వాయోరథాపి మనసో మునిపుంగవాన. వాయోరథాపి మనసో, వాళ్ళు వాయు వేగంలో, మనసు వేగంలో వెళ్ళి విష్ణువుని చేరాలనుకున్న వాళ్ళకి కాదనమాట. ఎన్నెన్నో జన్మలు తీసుకున్నా వాళ్ళకు విష్ణువుని చేరుకోవడం అంత సులభం కాదు. కానీ ఇక్కడ అన్ని జన్మలు దాటి కృష్ణుడే అంతా కృష్ణుడే అంతా అన్నిటికీ మూల కారణం అన్న తెలుసుకున్నవాడు జ్ఞానవాన్. ఆ జ్ఞానవంతులు మాం ప్రపద్యతే, నన్ను శరణు కోరుతారు, వాసుదేవుణ్ణి శరణు కోరుతారు. అలాంటి వాళ్ళే మహాత్ములు. సో ఆ మహాత్ములు ఆ ఆధ్యాత్మిక లోకాన్ని చేరుకోగలరు. సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూసుకుంటే, శ్రీకృష్ణునికి సాధారణ జీవునికి భేదం ఏమిటంటే జీవుడు ఒక సమయంలో ఒక చోటనే ఉండగలుగుతాడు. కానీ శ్రీకృష్ణుడు ఏకకాలంలో విశ్వములో ఎచ్చోటనైనా ఉండడమే కాగా తన ధామంలో కూడా ఉండగలుగుతాడు. ఆధ్యాత్మిక జగత్తులో శ్రీకృష్ణధామము గోలోక బృందావం అని పిలువబడుతుంది. భువికి దిగి వచ్చిన ఆ బృందావనమే భారతదేశంలోని బృందావనం. శ్రీకృష్ణుడు తన అంతరంగ శక్తిచే అవతరించినప్పుడు అతని ధామము కూడా అవతరిస్తుంది. అంటే శ్రీకృష్ణుడు భూమిపై అవతరించినప్పుడు ఆ ప్రత్యేక స్థానములో అవతరిస్తాడు. ఇది జరిగినప్పటికీ కృష్ణలోకము ఆధ్యాత్మికాకాశములో శాశ్వతంగా నెలకొని ఉంటుంది. ఆధ్యాత్మికాకాశములో ఒక దివ్యలోకానికి చేరినవాడు భౌతిక జగత్తులో తిరిగి జన్మింపబడని ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ప్రకటించాడు. అట్టి వ్యక్తి మహాత్ముడని పిలువబడతాడు. ఎవరైతే శ్రీకృష్ణుని అంతరంగ శక్తిలో ఉంటారో మహాత్ములు, వాళ్ళు ఆ ధామాన్ని చేరుకోగలరు. ఇక్కడ జీవునికి కృష్ణునికి భేదం చెప్తారనమాట. జీవుడు ఒక సమయంలో ఒక దగ్గర మాత్రమే ఉండగలడు, కానీ కృష్ణుడు అన్ని సమయాల్లోనూ అన్ని చోట్ల ఉండగలిగే శక్తి ఆయనకు ఉంది. ఇక్కడ ఉన్నాడు, గోలోక ధామంలో కూడా ఉన్నాడు, వైకుంఠంలో కూడా ఉన్నాడు, అన్ని లోకాల్లో కూడా ఉన్నాడనమాట. పాశ్చాత్య జగతిలో మహాత్ముడనే పదము మహాత్మా గాంధీ సంబంధంలో సాధారణంగా వినవనిస్తుంది. కానీ మహాత్ముడనేది రాజకీయ నాయకుని బిరుదు కాదని మనం తెలుసుకోవాలి. పైగా అది కృష్ణధామములో ప్రవేశించడానికి యోగ్యుడైనట్టి ఉన్నత శ్రేణి కృష్ణ భక్తుని సూచిస్తుంది. జన్మ మృత్యు చక్రము నుండి తనను విడిపించుకోవడానికి మానవ జన్మను, ప్రకృతి వనరులను ఉపయోగించుకోవడమే మహాత్ముని పరిపూర్ణత. సో 2 విధాలన్నమాట, 2 రకాలు. ఒకటి మహాత్మ, ఇంకొకటి దురాత్మ. ఎవరైతే ఆధ్యాత్మిక లోకానికి చేరాలనుకుంటాడో, ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్, స్పిరిచువల్ ప్లాట్ఫామ్ చేరాలనుకుంటారో, ఎవరైతే కృష్ణ నామస్మరణాన్ని చేస్తుంటారో,
వాసుదేవ సర్వమితి సమహాత్మ, వాళ్ళని ఏమంటారంటే వాళ్ళు మహాత్ములు. ఎవరైతే ఆధ్యాత్మిక లోకానికి సంబంధించినవన్నీ అవన్నీ విడిచిపెట్టి భౌతిక జగత్తు పరంగా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళని దురాత్మ అంటారు. సో ఈ మహాత్మ అనే వర్డ్ మనం సాధారణంగా తీసుకోకూడదు. మనం ఇక్కడ చూస్తే ప్రభుపాద ఏం చెప్తున్నారంటే మహాత్మా గాంధీ అని ఒక బిరుదు ఉంది గాంధీకు, మహాత్మా అని. కానీ మహాత్మా అనేది ఒక రాజకీయ నాయకుని బిరుదు కాదు. ఎవరికి అలా ఈజీగా ఇచ్చే బిరుదు కాదు మహాత్మా అనే వర్డ్. మహాత్మా అంటే ఎవరైతే ఈ జన్మ మృత్యు చక్రము నుండి విడిపించుకొని ఈ మానవ జన్మం ఈ జన్మాలను అయితే విడిపించుకొని ఆధ్యాత్మిక లోకానికి చేరాలనుకుంటారో వాళ్ళే మహాత్ములు అని చెప్తారు ఇక్కడ. సో తాను దుఃఖాలను కోరుకోలేదని కానీ బలవంతముగా అవి తనపై రుద్దబడినాయని బుద్ధిమంతుడు ఎరిగి ఉంటాడు. ఇంతకు ముందే చెప్పినట్లు మనస్సు, దేహము, ప్రకృతి, ఉత్పాతాలు లేదా ఇతర జీవుల కారణంగా మనము సర్వదా క్లేశ పరిస్థితిలో ఉంటాం. సర్వదా ఏదో ఒక రకమైన కష్టము మన మీద రుద్దబడుతుంది. మనకి చూసుకుంటే ఎవరైనా బుద్ధి పెట్టినవాడు, బుద్ధి కలిగిన వాడు ఆలోచించగలడనమాట. మనం ఫుల్ ఇక్కడ దుఃఖాల్లో ఉన్నాం. జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేవి మనకు దుఃఖాలు. ఇవే అన్నిటికంటే పెద్ద దుఃఖాలు అని గ్రహించడమే బుద్ధిమంతుడి యొక్క లక్షణం. ఈ దుఃఖాలు ఎలా వస్తున్నాయంటే కాన్స్టాంట్గా వస్తున్నాయన్నమాట. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనసు, దేహం, ప్రకృతి నుంచి. ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. సునామీ అని, ఒక అతివృష్టి, అనావృష్టి, ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలు. మన యొక్క దేహం నుండి మనకి దుఃఖాలు అనేవి వస్తాయి. చిన్న ఫీవర్ నుంచి ఏదైనా వ్యాధి నుంచి మన యొక్క దేహం నుంచి వచ్చే దుఃఖాలు, మళ్ళీ మనసు నుంచి వచ్చే దుఃఖాలు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు అంటాం అనమాట దీన్ని. ఆధ్యాత్మిక అంటే మన మనసు కలిగించే దుఃఖాలు, ఆది భౌతిక, ఆది దైవిక. ఆది భౌతిక అంటే ఈ దేహం నుండి వచ్చే దుఃఖాలు అనమాట. ఊరికే కూర్చున్నా కానీ దోమ, ఈగ ఇలాంటి వేరే కీటకాలు, క్రిములు వచ్చి మనకి దుఃఖం కలిగిస్తాయి. ఇలాంటి నుంచి ఏవైనా పెద్దవన్నీ తీసుకోవచ్చు, రోగాలు కూడా అన్నీ ఈ ఆది భౌతిక క్లేశాల్లో వస్తాయన్నమాట. మరి ఆది దైవిక క్లేశాలంటే ఈ ప్రకృతి నుంచి కలిగే క్లేశాలు. ఈ అన్ని క్లేశాల నుండి ద్వారా మనం దుఃఖం అనేది పొందుతున్నాం. సర్వదా ఏదో ఒక రకమైన కష్టం మనం మీద రుద్దబడుతుంది. మనకు వద్దన్నా కానీ విడిచిపెట్టదనమాట. ఈ క్లేశాలు అనేవి మనకు వద్దన్నా కానీ మన మీద రుద్దబడతాయి అన్నమాట. ఇవన్నీ ఈ భౌతిక జగత్తు దుఃఖము కొరకే ఉద్దేశించబడినది. దుఃఖము లేకపోతే మనము కృష్ణ చైతన్యానికే రాము. చూడండి, ఇక్కడ ఇంకో కోణంలో ప్రభుపాద చెప్తున్నారనమాట. ఈ దుఃఖం అనేది లేకపోతే మనము కృష్ణ చైతన్యానికే రాము. మనం కృష్ణ చైతన్య స్థితికి ఎదగడానికి దుఃఖాలు నిజానికి ప్రేరణం, సహాయకారకము అవుతాయి. ఎందుకు ఆ దుఃఖాలు బలవంతముగా తనపై రుద్దబడుతున్నాయని బుద్ధిమంతుడు ప్రశ్నిస్తాడు. ఎందుకు నాకే ఇన్ని దుఃఖాలు వస్తున్నాయి, ఎందుకు నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయని ఆలోచిస్తాడనమాట బుద్ధి కలిగిన వాడు. అయినా నవీన నాగరికత నైజము మాత్రం సరే దుఃఖిస్తాను, ఏదో మత్తు ద్వారా దానిని కప్పిపుచ్చితే సరిపోతుంది అని అంటుంది. కానీ మత్తు దిగిపోగానే దుఃఖాలు మళ్ళీ గోచరిస్తాయి. కృత్రిమమైన మత్తు ద్వారా జీవిత దుఃఖాలకు పరిష్కారాన్ని ఇవ్వడం అసాధ్యం. కేవలము కృష్ణ చైతన్యము ద్వారానే పరిష్కారము ఒనగూడుతుంది. సో మనుషులు ఏం చేస్తారంటే ఈ దుఃఖాలన్నీ నాకు ఎక్కువ వస్తున్నాయి, ఈ కష్టాలన్నీ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి వాటి నుంచి బయటకు రావడానికి ఆలోచించకుండా వాటిని మరిచిపోవడానికి ట్రై చేస్తారనమాట. ఇదొక మోడర్న్ ఫిలాసఫీ మాదిరి అయిపోయింది. కష్టాలు అనేవి ఉంటాయి ఎప్పుడు, వాటిని పక్కన పెట్టి మనం మన లైఫ్ని కొనసాగించాలని చెప్తారనమాట.
ఆ కష్టాలన్నిటినీ సాల్వ్ చేయకుండా, ఆ కష్టాలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించకుండా ఆ కష్టాలకు అలవాటు పడిపోతారు, ఆ దుఃఖాలకు అలవాటు పడిపోతారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, ప్రభుపాద ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ దుఃఖాలు కష్టాలు అనేవి మరిచిపోవడానికి మత్తు పదార్థాలు తీసుకుంటారనమాట. సో మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఆ దుఃఖాలు అనేవి ఈజీగా మర్చిపోతారు, కొంతసేపటి వాళ్ళకి ఆనందంగా సంతోషంగా ఉంటుందన్నమాట. సో అలా ఆ మత్తు ద్వారా జీవిత దుఃఖాలకు వీళ్ళు అలవాటు పడిపోతారు. ఆ, జీవిత దుఃఖాలకు పరిష్కారం చేయడం అసాధ్యం అనుకొని ఆ మత్తు తీసుకొని ఆ కష్టాలకి అలవాటు పడిపోయి ఆ కొంత కొంత పాటి సంతోషానికి ఆ, పాకులాడుతూ ఉంటారనమాట. కానీ కృష్ణ భక్తులు కృష్ణలోకంలో ప్రవేశించడానికి యత్నిస్తున్నప్పటికీ మిగతా వారందరూ చంద్రుని పైకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారని ఎవరైనా పలికే అవకాశం ఉన్నది. చంద్రుని మీదకు వెళ్ళడం కూడా పరిపూర్ణత్వము కాదా? ఆ, ఇతర లోకాలకు ప్రయాణించే నైజం జీవునిలో ఎల్లప్పుడూ ఉన్నది. జీవుని ఒక పేరు సర్వగతుడు, అంటే సర్వత్రా ప్రయాణించాలని కోరుకునేవాడు. ప్రయాణించడము జీవుని స్వభావంలో భాగం. చంద్రుని పైకి వెళ్ళాలనే కోరిక కొత్తది కాదు. యోగులు కూడా ఉత్తమ లోకాలకు చేరడానికి ఇష్టపడతారు, కానీ ఇది ఏమాత్రము సహాయకారకము కాదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలియజేశాడు. సో కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు మీరు చూడొచ్చు అనమాట, ఆధునిక శాస్త్రవేత్తలు వేరే ప్రపంచానికి, వేరే లోకానికి వెళ్ళాలని కుతూహలపడుతుంటారు. చంద్రయాన్ 3, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, మంగళ గ్రహానికి వెళ్ళాలి, చంద్రగ్రహానికి వెళ్ళాలి, వేరే గ్రహాలకు వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. సో ఎవరైనా ప్రశ్నించవచ్చు, నేను ఎందుకు గోలోకానికి వెళ్ళాలి, చంద్రమండలానికి వెళ్ళి అక్కడ ఉంటాను, మంగళ గ్రహానికి వెళ్ళి అక్కడ ఉంటాను, లేదా వేరే గ్రహానికి వెళ్ళి అక్కడ ఉంటాను అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఎందుకు నేను గోలోక ధామానికే వెళ్ళాలి అని. సో దానికి ఆన్సర్ ఏం చెప్తారంటే కృష్ణుడు ఇక్కడ, ఆ బ్రహ్మ భువనంలోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. నువ్వు ఈ మంగళగ్రహానికి చంద్రమండలానికే కాదు, ఆ బ్రహ్మలోకానికి నుంచి పాతాళలోక వరకు ఏ లోకానికి నువ్వు వెళ్ళినా పునరావర్తినో అర్జున, నువ్వు మళ్ళీ ఇక్కడికే వస్తావు, ఈ భూమి మీదకే వస్తావు. కానీ మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. కానీ నా దగ్గరకు వస్తే నువ్వు ఆ పునర్జన్మ అనేది నీకు ఇక్కడ ఉండదు. ఇంకొకటి ఏమిటంటే, ఈ జన్మ మృత్యు జర వ్యాధి అనేవి ఈ భూమి మీద ఒకటే కాదు, బ్రహ్మలోకంలో కూడా ఉన్నాయి. బ్రహ్మలోకంలో కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే చూడండి, భౌతిక జగత్తులోని అత్యున్నత లోకం మొదలుకొని అధమలోకం వరకు గల అన్ని లోకాలు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశాలే. కానీ కౌంతేయ, నా లోకానికి చేరినవాడు తిరిగి జన్మము పొందడు. విశ్వము ఉన్నత మధ్య అధమలోకాలుగా విభజించబడింది. విశ్వం అనేది ఉన్నత మధ్య అధమ, 3 త్రిలోకాలు అంటాం కదా మనము. త్రిలోకాలు అంటే హయ్యర్ ప్లానెట్స్, అప్పర్ ప్లానెట్స్, మిడిల్ ప్లానెట్స్, కింద లోయర్ ప్లానెట్స్. అధమలోకాలు, మధ్యలోకాలు, ఉన్నత లోకాలు. ఈ విశ్వం అనేది ఈ 3 లోకాలు మాదిరి విభజించబడింది. అన్నిటికన్నను అత్యున్నత లోకములో అంటే బ్రహ్మలోకంలో ప్రవేశించినప్పటికీ జన్మ మృత్యుములు ఉంటాయని శ్రీకృష్ణుడు తెలుపుతున్నాడు. విశ్వములోని ఇతర లోకాలు కూడా జీవులతో నిండి ఉన్నాయి. మనం ఇక్కడ ఉన్నాము, కానీ ఇతర లోకాలు ఖాళీగా ఉన్నాయని ఎన్నడూనూ తలుచుకూడదు. భూమిపై ఏ స్థానము కూడా జీవరహితముగా లేదని మనము అనుభవ పూర్వకముగా తెలుసుకోవచ్చు. భూమిని లోతుగా త్రవ్వితే అక్కడ పురుగులు కనిపిస్తాయి, జలములో లోతుగా వెళితే జలచారులు కనిపిస్తాయి, ఆకాశంలో వెళితే పక్షులు కనిపిస్తాయి. అటువంటప్పుడు ఇతర లోకాలలో జీవులు లేరని ఎట్లా నిర్ణయించగలము? దేవతలు వసించే లోకాలలో ప్రవేశించిన మనము మృత్యువాత పడవలసినే ఉంటుందని శ్రీకృష్ణుడు తెలుపుతున్నాడు. కానీ తన లోకాన్ని చేరితే తిరిగి జన్మించవలసిన అవసరం ఉండదని ఆ దేవదేవుడు మళ్ళీ అన్నాడు. మనం చూసుకుంటే జీవుని యొక్క ఇంకొక ఏమంటే సర్వగత అంటే అన్ని చోట్ల ఉన్నారనమాట. మనం అనుకోకూడదు ఈ భూమి మీద మాత్రమే మనుషులు ఉన్నారు, వేరే గ్రహాల్లో మనుషులు లేరు అని.
ఆధునిక శాస్త్రవేత్తలు అంటారనమాట, చంద్రమండలంలో ఎవరు లేరు, అంగారక గ్రహంలో ఎవరు లేరు అని. వాళ్ళ శాటిలైట్ ఫొటోస్తో తీసుకున్న ద్వారా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుపాదు, అన్ని లోకాల్లోనూ అన్ని గ్రహాల్లోనూ జీవులు అనేవాళ్ళు ఉన్నారు. జీవులు సర్వగత అన్ని లోకాల్లోనూ ఉన్నారు. మళ్ళీ ఏం చెప్తారంటే అన్ని లోకాలను ఈ దుఃఖాలమే అవి కూడా. ఎందుకంటే ఈ సృష్టిలో బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు అన్ని దుఃఖాల లోకాలే. సో ఏ లోకానికి నువ్వు వెళ్ళాలనుకున్నా వెళ్ళినా కానీ మళ్ళీ నువ్వు ఈ జన్మ మృత్యు జరా వ్యాధి కాలచక్రంలో ఉన్నట్లే. సో దాని నుంచి బయటికి రావాలంటే మాముపేత్యతు కౌంతేయ, నా దగ్గరకు రావాలి, ఆ గోలోక ధామానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రాడనమాట. సో ఇంతటితో ఈరోజు ఈ క్లాస్ జనన మరణాల అతీతంగా ఈ బుక్ కొంచెం ఎండ్ చేసి ఒక శ్లోకం చెప్తాను మీకు. ముకుందమాల స్తోత్రంలో ఉండే ప్రభుపాద రాసిన ముకుందమాల స్తోత్ర అంటే ఇది కులశేఖర ఆళ్వారు రచించిందే ఒక గ్రంథం అనమాట, ముకుందమాల స్తోత్ర. కులశేఖర ఆళ్వారు ఆయన శ్రీ సంప్రదాయంలో ఒక ఆచార్యులు. సో ఆయన ముకుందమాల స్తోత్రంలో ఇది రాస్తారనమాట, ఒక శ్లోకం. ఏం రాస్తారంటే, శత్రు ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం, సంసారోచ్ఛేద మంత్రం సముచిత తమస సంగ నిర్యాణ మంత్రం, సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం, జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. సో మనం తెలుసుకున్నట్లు అంతకాలే చ మాం ఏవా స్మరణ్ ముక్త్వా కలేవరం, ఆ అంతకాలంలో నేను కృష్ణుని ధ్యానిస్తే, ఎవరైనా కృష్ణుని ధ్యానిస్తే ఆయన లోకానికి మనం చేరుకోవచ్చు. సో కులశేఖర ఆళ్వారు ఏమంటారంటే, కంఠావరోధన విధౌ కపవాత పిత్తై, ఆ కలేవరం నుండి ఆత్మ బయటికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఏమీ పలుకలేం. కఫవాత పిత్తై అన్నీ ఎక్కువైపోయి, కఫ వాత పిత్త మన శరీరంలో ఎక్కువైపోయి మన నోట్లో నుంచి ఊపిరి ఆడదనమాట. అప్పుడు నోట్లో ఊపిరి ఆడదు, నోట్లో నుంచి వాయిస్ శబ్దం అనేది బయటికి రాదు. అలాంటప్పుడు కంఠావరోధన, కంఠం మూసుకుపోయినప్పుడు కంఠావరోధన విధో కఫవాత పిత్తయ్య, నేను ఎలా నీ నామస్మరణ చేయగలను అని కులశేఖర ఆళ్వారు ఒకసారి ఈ ముకుందమాల స్తోత్రలోనే రాస్తారనమాట, కృష్ణుని అడుగుతారు. సో అలాంటి ఒక శ్లోకమే ఈరోజు ఇంకొక శ్లోకంలో మనం చూస్తే ఇక్కడ ఈ మంత్రం గురించి, కృష్ణనామ మంత్రం గురించి ఆయన ఏం చెప్తారంటే, శత్రు ఛేదైక మంత్రం, ఎలాంటి శత్రువులైనా ఛేదించే మంత్రం ఇది. మనకి ఎవరు అన్నిటికంటే ఎక్కువ శత్రువులు ఎవరంటే మనకి మన ఎనిమీస్ అనేవి ఎవరంటే మన ఇంద్రియాలు. కామయేష క్రోధయేష రజోగుణో సముద్వహ మహాశన మహాపాప్మ విద్యేనం ఇహ వైరినం. మనకు వైరులు ఎవరంటే ఈ కామ క్రోధ లోభ మోద మోహ మద మాత్సర్య, ఇవన్నీ మనకి శత్రువులు. ఆ శత్రువుల్ని ఛేదించే మంత్రం ఏంటి అంటే ఈ శ్రీకృష్ణ మంత్రం, శత్రు ఛేదైక మంత్రం, సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం. సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం, అన్ని ఉపనిషత్తులు వేదాలు అన్ని నుంచి గొప్పగా పూజించబడే మంత్రం ఏంటి అంటే ఈ శ్రీకృష్ణ మంత్రం. ఎన్నెన్నో శ్లోకాలు, ఎన్నెన్నో మంత్రాలు, ఎన్నెన్నో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట వేదాల్లో. 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, మళ్ళీ 18 పురాణాలు, ఎన్నెన్నో శ్లోకాలు అన్నీ ఉన్నాయి అన్నిట్లోనూ. ఒక్క భాగవతంలోనే 18,000 శ్లోకాలు ఉన్నాయి, రామాయణంలోనే 24,000 శ్లోకాలు ఉన్నాయి. అలా ఎన్నెన్నో శ్లోకాలు ఉన్నాయన్నమాట. సో అన్ని శ్లోకాలు సకలం ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం,
అన్ని ఉపనిషత్తులు, అన్ని శ్లోకాలు దేని గురించి దేని గురించి చెప్తున్నాయి, దేన్ని పూజిస్తున్నాయంటే శ్రీకృష్ణ మంత్రం. సకలం ఉపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం. సంసారోచ్ఛేద మంత్రం, సముచిత తమస సంగ నిర్యాణ మంత్రం. ఈ సంసార జన్మ మృత్యు జరా వ్యాధి, ఈ సంసార కాల చక్రాన్ని ఛేదించే మంత్రం ఏంటి అంటే ఈ శ్రీకృష్ణ మంత్రం. మళ్ళీ సర్వైశ్వర్యైక మంత్రం, వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం. సర్వైశ్వర్య, ఈ అన్ని ఐశ్వర్యాలకు మూలం ఏంటంటే ఈ మంత్రం, శ్రీకృష్ణ మంత్రం. చైతన్య మహాప్రభు చెప్పే శిక్షాష్టకంలో ఒక మాట చెప్తారు. ఫస్ట్ శ్లోకంలోనే చేతో దర్పణ మార్జనం భవమహాదావాగ్నిర్వాపనం. భవమహాదావాగ్ని ఫారెస్ట్ ఫైర్గా కంపేర్ చేస్తారనమాట. భవమహాదావాగ్ని ఈ భౌతిక జగత్తుని. అడవిలో ఎప్పుడైనా అగ్గి పుట్టినప్పుడు దాన్ని ఎన్ని బకెట్లు నీరుతో ఆఫ్ చేయాలనుకున్నా అది ఆరిపోదు. ఆ అగ్గి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అలాంటి ఆ దావాగ్నిలో, ఆ అడవిలో సడన్గా ఎప్పుడైనా వర్షం వచ్చిందనుకో ఎలా ఉంటుంది? ఇమీడియట్గా ఆ నిప్పు, ఆ అగ్గి అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. సో అలా ఈ మంత్రం శ్రీకృష్ణ మంత్రం, సంసారోచ్ఛేద మంత్రం, సముచిత తమస సంగ నిర్యాణ మంత్రం, సర్వైశ్వర్యైక మంత్రం, వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం. వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం. ఎలాంటి వ్యసనాలను మనకు ఉన్నా కానీ దాని నుంచి బయటికి తెప్పించే మంత్రం ఇది. మనం ఎలాంటి దుఃఖాల్లో పడి ఉన్నా, దుఃఖాలను ఇక్కడ ఎలా కంపేర్ చేస్తున్నారంటే, ఎలా ఇది చేస్తున్నారంటే భుజగ సందష్ట, వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం. పాముతో కంపేర్ చేస్తున్నారనమాట. ఆ పాము వచ్చేసి విషపూరితమైన పాము, క్రూరత్వమైన పాము. దీంతో కంపేర్ చేస్తున్నారు ఈ మెటీరియల్ వరల్డ్ని, ఈ భౌతిక జగత్తుని. సో దాన్ని కూడా ఛేదించే మంత్రం అనమాట. ఏమి ఆ మంత్రం అంటే జిహ్వే శ్రీకృష్ణ మంత్రం. ఇది ఏ మంత్రం అంటే శ్రీకృష్ణ మంత్రం. మళ్ళీ ఏం చెప్తున్నారు ఆయన కులశేఖరాల వారు? జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. జప జప సతతం, సతతం. మనం భగవద్గీతలో కూడా చూసుకుంటే కృష్ణ అదే చెప్పేది, ఆచార్యులు కూడా అదే చెప్పేది. జప జప సతతం, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత. సతతం నువ్వు ఈ జపిస్తూ ఉండు ఈ శ్రీకృష్ణ మంత్రాన్ని. యతంతశ్చ దృఢవ్రత, ఈ వ్రతంగా తీసుకొని, ఒక నిష్టగా తీసుకొని ఈ వ్రతాన్ని జప జప సతతం, సతతం ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండి ఈ మంత్రాన్ని. జిహ్వే శ్రీకృష్ణ మంత్రం. నీ నాలుకతో ఈ శ్రీకృష్ణ మంత్రాన్ని జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఈ జన్మని నువ్వు సక్సెస్ కావాలంటే ఈ మంత్రాన్ని ఎల్లప్పుడూ నువ్వు స్మరిస్తూ ఉండాలి, మనం స్మరిస్తూ ఉండాలి. సో ఈరోజు ఈ సెషన్ ఇక్కడికి ఎండ్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు అన్నమాట. హరే కృష్ణ. విశ్వగురు శిల ప్రభుపాద కీ జయ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. ప్రభు, మహాత్మా అంటే వాళ్ళకి ఏమేమి గుణాలు ఉండాలి ఇంకొకసారి చెప్పండి ప్రభు. మహాత్మా అంటే ఫస్ట్ వాళ్ళు మనకి కృష్ణ కాన్షియస్లో 26 క్వాలిటీస్ ఉన్నాయన్నమాట వైష్ణవులకి. ఆ క్వాలిటీస్ అన్నీ మనం చూడొచ్చు భగవద్గీతలో 17 చాప్టర్లో కూడా, 17వ అధ్యాయంలో కూడా కృష్ణుడు చెప్తారనమాట. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. సుఖాలని దుఃఖాలని పట్టించుకోకూడదు. మళ్ళీ 12th చాప్టర్లో కూడా కృష్ణుడు చెప్తారనమాట. ఒక్క నిమిషం. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః.
సమశత్రోచ మిత్రేచ, శత్రువులని కానీ మిత్రువులు కానీ ఒకే విధంగా చూడడం, సమంగా చూడడం. తథా మానాపమానయో, మాన అపమాన అనేది ఏది లేకుండా, రెస్పెక్ట్ ఆశించకుండా, మాన అపమాన. శీతోష్ణ సుఖ దుఃఖేషు, శీత ఉష్ణ సుఖ దుఃఖ ఇవన్నిటిని ఈక్వల్గా చూడడం, దేనికి చలించకుండా ఉండడం. సుఖం వస్తే సంతోషంగా ఉండేది, ఫుల్ ఎంజాయ్ చేసేది. దుఃఖం వస్తే దిగులు చెందేది, ఫుల్ డౌన్ అయిపోయేది. సమశత్రోచ మిత్రేచ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు, సుఖాలకి దుఃఖాలకి ఈక్వల్గా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు సమ్మర్ ఉంది, ఎండాకాలం, మళ్ళీ వర్షాకాలం వస్తుంది, మళ్ళీ చలికాలం వస్తుంది. అన్నిటిలోనూ ఒకే రకంగా ఉండడం. అలానే సుఖ దుఃఖాలు కూడా వస్తాయి. ఇలా ఈ మాసాల మాదిరి ఎలా మనకు ఈ సీజన్స్ వస్తున్నాయో, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అని, అలా సుఖ దుఃఖాలు అనేవి వస్తూనే ఉంటాయి. సో ఆ సుఖ దుఃఖాలు రెండిట్లో కూడా ఈక్వల్గా ఉండడం అనమాట. దుఃఖం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫుల్ డిసప్పాయింట్మెంట్ అయిపోతాం అనమాట. అలా కాకుండా సమసంగ వివర్జిత, సమసంగ వివర్జిత, ఈ సంఘ వివర్జిత ఎలాంటి సంఘంలో ఉంటామనేది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఈ వేరే యొక్క సంఘం బ్యాడ్, ఒక చెడ్డ సంఘాన్ని అంతా విడిచిపెట్టడం. తుల్య నింద స్తుతిర్మౌని, తుల్య నింద అంటే మళ్ళీ అదే ఈక్వల్, తుల్య అంటే ఈక్వల్, అన్నిట్లోనూ ఈక్వల్గా సమంగా ఉండడం అనమాట. మౌని, మౌని అంటే సైలెంట్. సో ప్రభుపాదు మౌని అంటే ఏం డెఫినేషన్ చేస్తారంటే, మౌని అంటే సైలెంట్ అంటే ఊరికే నోరు మూసుకో ఉండడం కాదు. సైలెంట్ అంటే ఏంటి అర్థం, మౌని అంటే ఏమర్థం అంటే, ఇది చాలామంది అపార్థం చేసుకుంటారు. మౌని అంటే మౌనవ్రతం చేయడం కాదు. మౌని అంటే ఎల్లప్పుడూ కృష్ణుని గురించి మాట్లాడడం, ధ్యానించడం. అది మౌని యాక్చువల్ మీనింగ్. మాయావాదులు మౌని అంటే ఏమర్థం చేసుకుంటారంటే మాట్లాడకుండా ఉండడం. ఎందుకంటే వాళ్ళకి భయం అనమాట, ఎవరితో అయినా మాట్లాడితే వాళ్ళ యొక్క గుణాలు కూడా మేము తీసుకుంటాము అని. అందుకే వాళ్ళు ఎవరితో ఎక్కువ మాట్లాడరు మాయావాదులు. సో కానీ ప్రభుపాద ఏం చెప్తారంటే, భగవద్గీతలో చెప్పిన మౌనికి ఏం ట్రాన్స్లేట్ చేస్తారంటే, మౌని అంటే ఎప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడడం అంటారు. యాక్చువల్లీ చూడండి ఎంత మీనింగ్ చేంజ్ అవుతుందో ఇక్కడ మౌని అంటే. సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిర్ భక్తిమాన్మే ప్రియోనర. సో కృష్ణుడు చెప్తారనమాట, ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉంటాయో వాళ్ళు నాకు ఇష్టమని భగవద్గీతలో 12వ అధ్యాయంలో చెప్తారనమాట. సో వీళ్ళే అనమాట మహాత్ములు. మహాత్ములు అంటే ఎవరైతే కృష్ణుని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటారో, ఎవరైతే వాసుదేవ సర్వమితి సమహాత్మ, వాసుదేవుడే అన్నిటికీ కారణం, మూల కారణం అని తెలుసుకున్నవాడు, ఎవరైతే బుద్ధి కలిగినవాడు, గ్రహించినవాడు, ఏం జరుగుతుంది నా జీవితంలో, నా జీవితంలో ఏం జరుగుతుంది, ఎన్నో జన్మలు నేను తీసుకున్నాను అనమాట. జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఇలా కాలచక్రంలో బంధింపబడి ఉన్నాను నేను. 84 lakh స్పీసీస్ లైఫ్, 84 లక్షల జీవరాశులు, అన్ని రాశులు దాటుకొని దుర్లభ మానుష జన్మ, అద్భుతం, అధ్రువం, ఇది అర్థదం, అధ్రువం, ఇది చాలా రేర్. మానవ జన్మ అనేది చాలా దుర్లభం. ఇలాంటి మానవ జన్మ వచ్చినప్పుడు నేనేం చేయాలి అని తెలుసుకున్నవాడు, గ్రహించినవాడు, ఈ దుఃఖాల్లో నేను ఎందుకు ఉండాలి, దీని నుంచి బయటకు వచ్చే సొల్యూషన్ వెతికినవాడు, ఆ బుద్ధి కలిగినవాడు, అవన్నీ గ్రహించినవాడు, ఏం చేస్తారంటే వాసుదేవ సర్వమితి, వాసుదేవుడే అన్నిటికీ మూల కారణం, ఆయన శరణాగతి పొందుతాడనమాట. సో వారే మహాత్ములు అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తారనమాట. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ, వాళ్ళు చాలా దుర్లభం, అలాంటి వాళ్ళు చాలా రేర్, దొరకరనమాట. మనకు శ్రీల ప్రభుపాద వల్ల ఈ జ్ఞానం అనేది మనకు తెలిసింది. లేదంటే మనకు కూడా ఇవంతా తెలియదు. ఇండియాలో, ఈ భారతదేశంలో
భగవద్గీత అనేది అందరికీ తెలుసు. భగవద్గీత అనేది ఒక స్క్రిప్చర్ అని అందరికీ తెలుసు. కానీ దీంట్లో ఉన్న జ్ఞానం అనేది ఎవరికి తెలియదు, ఎవరు చదవరు కూడా. కానీ ఇలాంటి జ్ఞానాన్ని సులభంగా మనకి ప్రసాదిస్తున్నారనమాట ప్రభుపాద్. ఈవెన్ నువ్వు వేరే, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ పీపుల్, ఎవరైనా ప్రజలు జనరల్గా భగవద్గీత తీసుకొని చదివినా కానీ వాళ్ళు మిస్టేక్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. తుల్య నిందా స్థితిర్ మౌని. మౌని అంటే ఎవరైనా ఏమని చెప్పచ్చు, మౌన వ్రతం చేయండి, మౌనంగా ఉండండి అని. కానీ ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారు, మౌని అంటే ఎల్లప్పుడూ కృష్ణుని నామస్మరణ పలక ఉచ్చరించడం, అది మౌని అంటే. సో ఇలాంటి మనకు జ్ఞానం మనకు ఎక్కడి నుంచి దొరికిందంటే శ్రీల ప్రభుపాద వల్ల అనమాట. లేదంటే మనం ఏ భగవద్గీత ముట్టుకోము, ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనం మోసపోవచ్చు అనమాట. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఏది ఇంపార్టెంట్ అని డైరెక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహాభారతం చదివితే ఎన్నో లక్షల శ్లోకాలు మహాభారతంలో, కానీ అన్నీ పాటించడం అనేది అవ్వదు. చాలా వ్రతాలు ఉన్నాయి, చాలా పూజలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే భాగవతంలో కూడా అదితి పయోవ్రతం అనే వ్రతం చేస్తుంది. దేనికి? ఆ పుత్ర సంతానం కలగడానికి పయోవ్రతం అనే వ్రతం చేసి ఆమె పుత్రుణ్ణి విష్ణువునే పుత్రునిగా కలుగుతుందనమాట. ఎవరు? వామనదేవుడు పుడతారు. సో ఇలాంటి వ్రతాలు, పూజలు ఎన్నో ఉన్నాయి. భాగవతంలో కూడా మనం చూడొచ్చు, మహాభారతంలో చూడొచ్చు, లేదా వేరే శాస్త్రాల్లో చూడొచ్చు. అన్నిట్లోనూ చాలా ఉన్నాయి. కానీ ఈ యుగానికి ఏం కావాలి మనకి అనేది ప్రభుపాద్ మనకి ప్రసాదించారనమాట. మనం వితౌట్ ప్రభుపాద్ వేరే బుక్స్ అన్నీ చదివినామంటే మనకు తప్పిదారిలో పోయినట్టే. ఎందుకంటే ప్రభుపాద్ మనకి ఏం కావాలో అది ఇస్తున్నారు. ఎందుకు? ఏం చెప్పారు శాస్త్రాల్లో? కలో తత్ హరికీర్తనాత్. ఈ పూజలు, పురస్కారాలు, ఇవన్నీ యజ్ఞాలు, యాగాలు, ఇవన్నీ ఎక్కడ ఏ యుగంలో చేయాలి? ద్వాపర యుగంలో. ద్వాపరే పరిచర్యాయాం. కృతేయ ధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలో తద్ హరికీర్తనాత్. ఈ కలియుగంలో నువ్వు ఏం చేస్తే ఈ భౌతిక జగత్తు నుంచి బయటికి రావచ్చు అనేది ఎవరు చెప్తున్నారు మనకు? ప్రభుపాద్. ప్రభుపాద్ చెప్పేంత వరకు ఈ నామ సంకీర్తన చేత్ర మాత్రమే మనం ఈ భౌతిక జగత్తుని నుంచి బయటకు పడగలం అనేది ఎవరికీ తెలీదు. చైతన్య మహాప్రభు ఈ సంకీర్తన మూమెంట్ని స్టార్ట్ చేయకముందు ఎవరికీ తెలియదు అనమాట. ఈ హరే కృష్ణ మంత్రం కూడా ఎక్కడో వేదాల్లో ఒక శాస్త్రాల్లో ఒక మంత్రంగా ఉంది. బృహన్నాది నారది పురాణ, ఆ పురాణంలో ఉంది. బ్రహ్మ నారదులు మాట్లాడుతూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇది షోడశకం నామ్నాం కలీ కల్మషనాశనం నాతః పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయి, కానీ ఎవరు దాన్ని బయటికి తీసుకురాలేదనమాట. ఓన్లీ ప్రభుపాద వల్ల మనకి ఈ జ్ఞానం అనేది దొరికింది. సో ప్రభుపాద ఎవరు? మహాత్మ. ఇలాంటి వాళ్ళు మహాత్మ అంటే మహాత్మా గాంధీ ఊరికే పేరుకు చివరన ముందు పెట్టుకుంటే మహాత్ములు అయిపోరు. మహాత్ములు అంటే ఎవరు? వాసుదేవుడే అన్నిటికీ మూల కారణం. ఆయన శరణాగతి పొందినవాడు మహాత్ముడు. మిగతా వాళ్ళంతా ఏం చెప్తారంటే భగవద్గీతలో దురాత్మ అంటారు. సో ఎవరికైనా వేరే క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా? హరే కృష్ణ ప్రభు, మేమంతా దురాత్మవా? అలా అని కాదు. ఎవరైతే ఈ ఆత్మను పట్టించుకోకుండా భౌతిక సుఖాలకు, ఇంద్రియాలకు లోబడి భౌతిక సుఖాలే నాకు ఇంపార్టెంట్ అని తెలుసుకున్న అంటే అలా ఆ దారిలో వెళ్ళేవారు ఆత్మకు వాళ్ళే హాని చేసుకుంటున్నారనమాట. వాళ్ళు హాని చేసుకుంటున్నారు. ఇప్పుడు పశువులకి ఆహార, నిద్ర, భయ, మైథున ఈ 4 పశువులు కూడా చేస్తున్నాయి, మనం కూడా చేస్తున్నాం. కానీ ధర్మోహితేషాం అధికో విశేషో. మనుషులకి ధర్మ అనేది భగవంతుడు మనకి ఇచ్చినాడు. ఆ ధర్మ అనేది మనం ఫాలో కాలేదు అంటే మనం కూడా పశువులు మాత్రమే అనమాట. సయేవ గోకర అంటారు. గోకర, ఖర అంటే గాడిద. ఇంకా వర్స్ట్గా తిడతారు శాస్త్రాల్లో.
ఆ, థ్యాంక్ యూ ప్రభు, ఓకే అర్థమైంది అమ్మా. బాగా. ఎస్ హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. విశ్వగురు శిల ప్రభుపాదకి జయ. జై.